ఏంటి బిజీగా ఉన్నారా? బే ఏం లేదండి, మా ఐశ్వర్య కొంచెం అలిగితే దాన్ని టానిక్ పోస్తున్నా. ఇంతకీ మీరేంటిలా? నేను గుడికి వెళ్ళొస్తున్నాను. రోజు వెళ్తారా? మీకు గుడికి వెళ్ళే అలవాట్లేదా? అలేవారే, రోజు సాయంత్రం మన పక్కన బాలాజీ గుడికి వెళ్ళకపోతే నైట్ అసలు నాకు నిద్రే పట్టదు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాం, బాలాజీ టెంపుల్ ఎక్కడ ఉందిరా? ఆడు చెప్పేది బాలాజీ వైన్స్ గురించి. విభూతి తీసుకోండి. వద్దులేండి, చేతులు మురిగ్గా ఉన్నాయి, పర్లేదు. పర్వాలేదు, నేను పెడతాను. నేను వెళ్తానండి. ఆ అమ్మాయి మనసులో స్థానం ఏర్పాటు చేసుకుంటే ఏకంగా ఇల్లు కట్టేసేవే. ఆర్కెస్ట్రా బాగా వర్కౌట్ అయింది నీకు. ఆ అమ్మాయి ఏదో దేవుడు విభూతి పెట్టి వెళ్తుంటే మీరు విభూతి ఎవరు కాదన్నారు? మాకు పెట్టొచ్చు కదా, పోనీ చేతికి ఇవ్వచ్చు కదా. మీరేదో దూరంగా ఉన్నారు కదా, చూసి ఉండదులే. దూరం కంటే దుబాయ్ లో ఉన్నామా? బ్యానెట్ లో దూరం నువ్వు కనబడ్డావు, దిష్టి బొమ్మల్లాగా మేము కనిపించలేదా? ఆవిడకి నీ సపోర్ట్ ఒకటి, పోనీ విభూతి అవసరం లేదు, ఓ 2 అట్టిపట్లు పుసుక్కుని విసిరేయడానికి కూడా పనికిరావా? దాన్నే లవ్ అంటారా? లవ్ చేసిన వాళ్ళకి 1,00,000 మందిలో ఉన్నా సరే లవ్ చేసిన వాళ్ళే కనబడతారు. సిగ్నల్ కూడా ఇచ్చింది కదయ్యా. సిగ్నల్? అదే, నీ నుదుట విభూతి పెట్టాను, నా నుదుట నువ్వు కుంకుమ ఇప్పుడు పెడతావు అని. దాని అర్థం అదే. ఆడాళ్ళు ఇండైరెక్ట్ గా నాజూగ్గా అలాగే చెప్తారు, మనమే అర్థం చేసుకోవాలి. సార్ ఖాళీ వస్తున్నాడు. నమస్తే సార్. ఏంటి సార్ మరి చూసి కూడా చూడనట్టు వెళ్తున్నారు? ఏం లేదు, ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. ఎరా మరే నువ్వేమిటి కలెక్టర్ ఆఫీస్కి వచ్చావు? ఏం లేదు సార్, మీరు మా ఏరియాలో టాయిలెట్లు కట్టించారు కదా, అవి కలెక్టర్ గారి చేత ఓపెన్ చేపిద్దామని అడగడానికి వచ్చాను. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు ఉంది. అక్కడ కట్టించింది ఈయన, రిబ్బన్ కట్ చేసేదేమో కలెక్టరా. భలేవరే, ఆయనే ఉంది సార్. ఆయన అలా వచ్చి రిబ్బన్ కట్ చేసి అలా వెళ్ళిపోతారు. కానీ మీరు అలా కాదు కదా, మిమ్మల్ని మర్చిపోకూడదని మీ ఫోటో కూడా పెట్టాం. వదిన గారి ఫోటో కూడా ఇవ్వండి సార్, పక్కన పెట్టేద్దాం. మీ మీదే కాదండి, టోటల్ గా మీ ఫ్యామిలీ మీద అభిమానం పెంచుకున్నట్టున్నాడు. అభిమానం నా ఒక్కరి దగ్గరే కాదు సార్, జనం అందరి దగ్గర కూడా సంపాదించాలి మీరు. అంటే అన్ని చోట్ల టాయిలెట్లు కట్టించాలా ఏంటి? అదేం కాదండి, ఇక్కడే మనం కొంచెం బుర్ర ఉపయోగించాలి సార్. అటు చూడండి, కలెక్టర్కి పిటిషన్లు ఇవ్వాలని పొద్దున్నుంచి తిండి కూడా తినకుండా ఎలా క్యూలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు కానీ వాళ్ళని పిలిచి తలా ఒక 100 రూపాయలు ఇచ్చి బిర్యానీ తినమని చెప్పారనుకోండి, వాళ్ళ ఓట్లన్నీ మనకే. అదేమిటి, ఎలక్షన్లప్పుడు బిర్యానీతో పాటు క్వార్టర్ కూడా కల్పిస్తున్నాం కదా. ఎరా అప్పుడు అపోజిషన్ పార్టీ వాడు కూడా ఇస్తాడు సార్, ఇప్పుడు ఇస్తే కదా మీరు స్పెషల్ అయ్యేది. వీడు మంచికి చెప్తున్నాడా ముంచేయడానికి చెప్తున్నాడా? లాజిక్ గా ఆలోచిస్తే మంచిగా చెప్తున్నట్టు ఉందండి. అది కదన్నా నేను చెప్పేది. నువ్వు నోరు ముయ్యరా, నేను మాట్లాడుతుంటే మధ్యలో నేనసేమిటి? లేదన్నా. డబ్బులు పంచి ఖాళీ మన వాళ్ళందరినీ పిలువు, తలా ఒక మంది ఇచ్చేద్దాం. ఇదిగో బాబు, ఎమ్మెల్యే గారు డబ్బులు ఇస్తున్నారు, అందరూ ఇట్టండి. నమస్కారం. అందరికి ఇస్తారు, అందరికి ఇస్తారు. బిర్యానీ తినండి. బిర్యానీ తినడానికి డబ్బులు ఇచ్చిన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యేకి వచ్చాయి, ఎమ్మెల్యేకి వచ్చాయి, ఎమ్మెల్యేకి వచ్చాయి. వెళ్ళిపోండి సార్, చాలా మంచి పని చేశారు సార్. నమస్తే సార్. నమస్కారం సార్. బాగా అయిపోయాడు. ఏమిటో అనుకున్నారు గానీ ఖాళీ చాలా మంచి చోట. వచ్చే ఎలక్షన్ లో ఈ 300 ఓట్లు ఖచ్చితంగా మనకి పడి. ఒక్క ఓటు కూడా రాదన్నా. ఏంటో నువ్వు అనేది? ఏళ్లలో ఒక్కడు కూడా మన నియోజకవర్గం మనిషి లేడన్నా. అన్నా నువ్వు అను, వాడిని వేసేస్తాం. ఆల్రెడీ వాడి చేతుల్లో తిన తనులు మర్చిపోయారా? వాడిని కొట్టడం మీ వల్ల కాదు. రాయలసీమ రవిని వినిపించండి. రావోయి సందమామ మా వింత గాథ వినుమా, రావోయి సందమామ మా వింత గాథ వినుమా. చూసారు బాబాయ్, ఆ గాడిదకి పట్టిన అదృష్టం. దాని మొహం చుట్టం వల్ల అమ్మాయి లవ్ సిగ్నల్ ఇచ్చిందని దానికి పళ్ళు హల్వాలు పెడుతున్నాడు. వీడి వాడకం చూస్తుంటే ఆ గాడిద గురుగుడు కట్టేట్టున్నాడు. కుళ్ళి చావకుండా అడ్డగాడుతున్నారు. ఎవడ్రా పాట ఆపింది? ఎవరు ఆపలేదు, నీ గోల భరించలేక కరెంట్ పోయింది.
పొద్దు నుంచి చూస్తున్నాం. ఈ పాత పాటలు పెట్టి మా ప్రాణాలు తోడేస్తున్నాం. అదేంటో తెలియట్లేదు బాబాయ్. ఎప్పుడైతే మీరు ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని చెప్పారో అప్పటి నుంచి నాకు ఇలాంటి పాటలు తెగ నచ్చేస్తున్నాయి. నువ్వు దూరదర్శన్ టైప్ లో పాత పాటలు వింటూ ఉండు. ఈ లోపు ఎవడో వి ఛానల్ టైప్ లో వచ్చి యో యో మే అని అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోతాడు. ఛాన్స్ వచ్చినప్పుడు చెప్పేసేయాలి. అదే ఎలా చెప్పాలో తెలియట్లా. అంతే కదా. నేను ఒక అద్భుతమైన ఐడియా చెప్తాను విను. ఏ, ఏరా? ఏ? ఇది మా యూత్ మ్యాటర్. మీ ఎన్టీఆర్ దగ్గర నుంచి మా ఎన్టీఆర్ వరకు ఒక్కొక్కరు ఏ స్టైల్లో చెప్పారు చెప్తా. దాంట్లో నుంచి మనకి ఖాళీ కావాల్సింది ఏరుకుంటాడు. కానీ రాధా కాదు జ్యోతి. బిగినింగ్ లో లేవయ్యా, కొంచెం ఆగరాదు. జ్యోతి, మిమ్మల్ని చూస్తుంటే మాకు ఏమనిపిస్తుందో తెలుసా? జనరేటర్ సౌండ్ లో ఎప్పుడు గలగలాడే మిమ్మల్ని చూస్తుంటే మాకు లవ్ చేస్తుంది. ఐ లవ్ యూ. ట్యూబ్లో ఇట్లా నీ కాళ్ళు చేతులు చూస్తుంటే నాకు లవ్ చేయబుద్ధిస్తుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. జ్యోతి, స్వచ్ఛ పోట్లా ఉన్న నీ సొట్ట పొక్కలు చూస్తుంటే నాకు లవ్ చేయబుద్ధిస్తుంది. ఐ లవ్ యూ జ్యోతి. జ్యోతి, మర్యాదగా నువ్వు నన్ను లవ్ చేయలేదంటే నీ సౌండ్ బాక్స్ బద్దలైపోతుంది. ఐ లవ్ యూ. అమ్మాయి ఏమన్నా వెళ్ళినా బాక్స్ బదలైపోవడానికి? అయినా నువ్వు ఇక్కడున్న సామాను లిస్ట్ చెప్పే తప్ప ఒక్క లౌడ్ డైలాగ్ ఉందా దాంట్లో? అంటే అది ఈ స్టైల్స్ ఏం అక్కర్లా. అతనికి ఓన్ స్టైల్ ఉంది, దాంట్లో చెప్తాడు. నీ ఓన్ స్టైల్లో నువ్వు చెప్పే అబ్బాయి. అంతేనా బాబాయ్? అంతే. సరే. ఖాళీ అమ్మా. రవి, రాయలసీమ రవి. కాళీ పెద్ద పోటుగాడా? నేను అదేంటో చూడ్డానికే వచ్చాను. భయపడి పారిపోతున్న పావుని కొట్టడం కామన్. అదే తోక మీద లేచి బుస కొడుతుంటే కొట్టడం వెరైటీ. నిన్నెక్కడ పట్టుకుంటే అక్కడ కాళీగాడు లేచి బుస కొడతాడు కదా. ఇంకోసారి ఎవరైనా అమ్మాయి మీద చెయ్యి వేసారో నరికేస్తా. ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? నా కాబోయే భార్య.
బాటిల్లో మందు అయిపోయినా కొద్దీ ఇక్కడ నా ఒంట్లో బీపీ రేస్ అవుతుంది. తాగాక ఏం చేస్తారని భయంగా ఉంది బాబాయ్. బాబాయ్ నువ్వు వెళ్ళేదోటి చెప్పు. నేనా? చాలే ఊరుకో. అక్కడ చూడు. పొద్దున్నే దాని మొహం చూసినందుకే దాని కాలు విరిచి మెల్లో ఏలాడేశాడు. అదే నేను వెళ్ళి సముదాయించాననుకో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నువ్వు ఊహించుకో. ఏంట్రా అర్థమవుతున్నావు? నీ పరిస్థితి ఊహించుకుంటే నవ్వొస్తుంది. అంతొద్దమ్మా, నేను ఇంకా నయ్యం డైలాగ్ తోటే సరిపెట్టాను. నువ్వు యాక్షన్ ఓవర్ యాక్షన్ కలిపి చూపెట్టావు. నీ పరిస్థితి ఏంటో ఊహించుకో. ఇదిగో ఈ 5 పైసలు ఉంచుకో. బాబాయ్ తలుచుకుంటేనే నరకం కనిపిస్తుంది.